వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దాఖలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా ఎండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పక్కన పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు తుంగలో తొక్కినటువంటి ప్రభుత్వం, పేగులు మెడకేసుకుంటా అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యను, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే చర్యను నిరసిస్తూ ఉన్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, మా డీలిమిటేషన్ బిల్లును, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వాటిని మరి ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ అథారిటీని, కాంట్రిబ్యూటరీ రెగ్యులేషన్ అథారిటీని మారుస్తూ ఉన్నాం. చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం ఢిల్లీలో, చెప్పింది తుంగలో దక్కి చెవుల పువ్వు పెట్టి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఇప్పుడు గ్రామాలలో ఎలక్షన్లు పెడితే, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎలక్షన్లు పెడితే మరి మటు మాయమవుతుంది, ప్రజల్లో గూడు కట్టుకున్న ఆవేదన వ్యక్తమవుతుంది అనేటువంటిది తెలియదు.